ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణం 13వ రోజు పారాయణం. సౌనకాది మహామునులందరూ కూడా నిన్నటి రోజున సంధ్యాదేవి యొక్క చరిత్ర విన్న తర్వాత రతీదేవి కథను కూడా కొనసాగించమని సూత మహర్షిని కోరారు. మన్మధుడు శివుడిపై దండెత్తి పరాభూతుడు అవుట, మన్మధుడు పుట్టినప్పుడు జరిగిన తతంగం, శివుడు వచ్చి మందలించడం, తామంతా తెప్పరిల్లడం, అప్పట్లో అలా ఏదో అయిపోయినా తర్వాత ఆ విషయం గుర్తు వచ్చినప్పుడల్లా గుండెలు కలుక్కుమనేవి బ్రహ్మదేవుడికి. ఏదో ఆడపిల్ల మీద మోజుపడ్డ మాత్రాన శివుడు అలా సభా మధ్యలో తనని మందలించడం కంటగింపుగా ఉండేది. ఇంతకీ మూల కారణం ఆ శివుడు పెండ్లు పెటాకులు లేకుండా నిత్య విరాగిలా తపోలంపట్టుడైపోవడమే అనుకున్నాడు బ్రహ్మదేవుడు. ఆ శివుడికి కూడా ఒక్కసారి స్త్రీ సంపర్కం కలిగితే అప్పుడు తెలుస్తోంది కామవశులైపోవడం ఎంత మామూలు విషయమో అని అనుకున్నాడు. ఉన్న పలంగా రుద్రుడికి కామం కలిగించాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే మన్మధుణ్ణి శివుడి మీదకు ప్రేరేపించాడు. వెళ్ళాడు మన్మధుడు, వచ్చాడు మన్మధుడు. ఆ రుద్రుడు చెలించలేదని చెప్పాడు. తన దగ్గర శస్త్రాలే గాని అస్త్రాలు లేకపోవడమే ఓటమికి కారణం అన్నాడు. అస్త్రాలు ఇప్పించమని బ్రహ్మదేవుణ్ణి కోరాడు. ఒట్టి పూల బాణాలతోటే జగజ్జెట్టి లేని యోగుల్ని సైతం మట్టి కరిపించేస్తున్న మన్మధుడికి అస్త్రాలు కూడా తోడైతే సృష్టి మొత్తంలో కామకార్యం తప్ప మరో సంగతే ఉండేది కాదు. అస్త్రాలు ఇవ్వలేదు కానీ మన్మధుడి ద్వారా శివుణ్ణి గెలవడం ఎలాగా అని మాత్రం తీవ్రంగా ఆలోచించాడు. అప్పుడే బ్రహ్మ హృదయం నుంచి వసంతుడు ఆవిర్భవించాడు. పుట్టడమే తానున్న పరిసరాలన్నీ మలయమారుతంగా సుగంధ పరిమళాలతో కొంగొత్త సోయగాలతో అందింపచేశాడు వసంతుడు. అక్కడ వాళ్ళ హృదయాలన్నీ ఆహ్లాదమయం చేశాడు. అతన్ని చూసి బ్రహ్మదేవుడు ఆనందించాడు. అతగాడిని మన్మధుడికి తోడు ఇచ్చాడు. వసంతుడు తోడుంటే మన్మధుడి పని మరింత తేలిక అవుతుందని బోధించి మరోసారి మహేశ్వరుడి పైకి పంపించాడు. వెళ్ళారు మదన వసంతులు, వచ్చారు మదన వసంతులు. ఆ మహానుభావుణ్ణి కాముకుని చేయడం తమ వల్ల కాలేదని చెప్పుకొని తలలు వంచుకొని ఉన్నారు. శివుణ్ణి స్థానుత్వాన్ని తన పన్నుగడ నీరుకారిపోవడానికి విషమేశ్వరుడి వైఫల్యానికి వసంతుడు పగ్గ పనికిరాకపోయినందుకు ఉసూరుమనుకున్నాడు. బ్రహ్మదేవుడు వాళ్ళ యొక్క ప్లాన్ సక్సెస్ కాలేదని ఫీల్ అయ్యారనమాట. అలా కాసేపు నిట్టూరుస్తూనే ఉండిపోయాడు. అదిగో ఆ నిట్టూర్పులోంచి జన్మించాయి కొన్ని గణాలు. పుట్టడమే మారయ్య బేదయ్య అని అరుస్తూ ఉన్నారు. పటాహ కాహలాది వాద్యాలు మ్రోగిస్తున్నారు. వాళ్ళని చూసి దక్షాదులు మదన వసంతులు కూడా ఆశ్చర్యపోయారు. హే దాత, ఎవరు వీళ్ళు, ఎందుకు పనికొస్తారు అని అడిగారు. నాయన, జన్మిస్తూనే మారయ్య అని అరుస్తున్నారు కనుక వీళ్ళకి మారగణాలు అని పేరు పెడుతున్నారు. వీళ్ళందరూ మన్మధుడి అనుచరులే ఉంటారు. కాముడి పని సులువ చేసే ఈసారి వసంతుడితో పాటు ఈ మారగణాలను కూడా చేర్చుకొని ఆ త్రినేత్రుని చూసి రావయ్యా అని చెప్పి ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. తప్పో ఒప్పో తండ్రి చెప్పేసింది చేయడమే కదా అని ఎదురు చెప్పేవారు కాదు. వాళ్ళందరూ కూడా మన్మధుడు, వసంతుడు, గణాలు, మారయ్య గణాలు అందరూ కూడా శివుడి దగ్గరికి వెళ్ళారు. అంచేత మళ్ళా బయలుదేరారు. అందరూ బయలుదేరి ఎంతమంది బలంతో వెళ్ళినా ఆ భర్కుణ్ణి మాత్రం మోహపరచలేకపోయాయి. పైగా సమాధి చాలించినప్పుడు విప్పుకున్న ఆయన కళ్ళు నిప్పుగుండాల్లా కనిపిస్తుంటే కాలి బూడిదైపోతాయేమోనని భయం వేస్తుంది. స్వామివారు సమాధి స్థితిలో ఉన్నారు కదా, కళ్ళు తెరవగానే ఆ అగ్నిలో పడి బూడిదైపోతామేమో అని చెప్పేసి అందరూ భయపడ్డారు. 4 తలకాయలు బాదుకున్నాడు నారాయణమూర్తి తండ్రి. ఎంత కష్టం తెచ్చిపెట్టావయ్యా నాయనా అనుకున్నాడు. అనుకోవడం తడువుగా శ్రీ మహావిష్ణువు కోసమై ప్రార్థనలు చేయసాగాడు. సర్వవ్యాపకుడైన విష్ణువు చటుక్కును ప్రత్యక్షమయ్యాడు. కుమార పద్మగర్భ, అంత దీనంగా ప్రార్థిస్తున్నావేమి, ఏం ఆపదొచ్చింది అని ప్రశ్నించాడు వాత్సల్యంగా. ఏ ఒక్కటి దాచలేదు. ఆ సరస్వతీనాథుడు మనసులో ఉన్నది ఉన్నట్లుగా జరిగినట్లుగా అంతా చెప్పేశాడు విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడు. ఏ విధంగానైనా సరే ఆ శివుణ్ణి కాముకునిగాను కాంతాదాసునిగాను మార్చేయాలి. అందుకు మార్గం నువ్వే చెప్పాలి అని వేడుకున్నాడు. అయ్యో అనుకుంటూ ముక్కును వేలేసుకున్నాడు మురారి.
గతంలో ఒకసారి శివుడు రుద్రుడు తన పూర్ణావతారమని, తన అనుసరించి మసులే మాయయే ఒక భాగం ఉమగా అవతరించి రుద్రాన్ని అవుతుందని చెప్పున్నాడు కదా. అందుచేత ఇదంతా శివ సంకల్పమే తప్ప మరొకటిది కాదని నిశ్చయించుకున్నాడు. ఆ మాత్రం ధైర్యం లభించాక దేవి గురించి తప్పించు, దక్షుణ్ణి కూడా తప్పించమని చెప్పి ఉపదేశించాల్సింది. అలా చెప్పి విష్ణుమూర్తి మాయమైపోయారు. ఏం చెప్పారండి? ఇదంతా కూడా శివుడి యొక్క మాయాలీలే. రుద్రుడిగా అమ్మవారు ఉమగా ప్రత్యక్షమవుతాను అని చెప్పారు. నువ్వు అమ్మవారిని కూడా దక్షుణ్ణి కూడా తప్పించు అని చెప్పేసి విష్ణుమూర్తి చెప్పి వెళ్ళిపోయారు. దక్షుడు తపస్సు చేసి అమ్మవారిని అనుగ్రహించడం. విష్ణువు వెళ్ళిపోగానే దక్షుడికి కబురు పెట్టాడు స్రష్ట. వచ్చాడు దక్షుడు. జగజ్జనని అయిన మహామాయను గురించి తప్పించు, నీ కుమార్తెగా అవతరించమని అర్జించు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. తక్షణమే పాలకడలి ఉత్తర తీరాన్ని చేరి మహామాయకై తప్పించసాగాడు దక్షుడు. ఇక్కడ బ్రహ్మ తపస్సు మొదలుపెట్టాడు. ఆపద్బాంధవి ఆ తల్లి, పైగా అమ్మ మనసు కదా ఆమెది. తల్లి అనుకోవడం ఆలస్యం, ఏం నాయనా అంటూ వచ్చేస్తుంది. అటువంటి బ్రహ్మ అంతటి వాడు బాసి పట్టేసుకొని తపస్సు కూర్చుంటే రాదా మరి? రానే వచ్చింది అమ్మవారు. ఎప్పుడూ లేనిది ఇలా నా కోసం తపస్సు చేస్తున్నావేంటి, ఏం కావాలి అని అడిగింది. తల్లి ముందు దాపరికారులు ఏముంటాయి కనుక అన్నీ చెప్పేశాడు. ఎటొచ్చి శివుణ్ణి కాముకుని చెయ్యాలి అని చెప్పకుండా శివుడికి కళ్యాణం జరగాలి కదా అన్నాడు. అంతే. అంతటి అమ్మవారు ఆలోచనలో పడ్డారు. రుద్రుణ్ణి చలింపచేయడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఆలోచించగా ఆవిడికి కూడా ఇదంతా శివ సంకల్పంగానే తోచింది. అందువల్ల సరేలే ప్రయత్నిస్తాను అని అదృశ్యమైపోయింది. అక్కడి నుంచి సరాసరి దక్షుడికి సాక్షాత్కరించింది. ఏం కావాలో కోరుకోమంది. దక్షుడు ఆమెకు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి, అమ్మా నా కూతురివై దాక్షాయినిగాను రుద్రపత్నివై రుద్రానిగాను నన్ను అనుగ్రహించాలి, అది నా కోరిక అన్నాడు దక్షుడు. అమ్మవారు నవ్వింది. నవ్వి తదాస్తు అని అంతర్ధానం అయిపోయింది. అమ్మవారు వరం చేస్తే ఇక ఆలస్యం ఏముంటుంది? తపోదీక్ష నుండి ఇంటికి తరలివచ్చి అసిక్ని నామ్ని అయిన వీరిని అనే భార్యతో విహరించాడు. ఆమె నెల తప్పింది. ఒకానొక సుముహూర్తంలో ఆ వీరిని గర్భాన జగన్మాత అయిన మహామాయ ఆవిర్భవించింది. లోకాలు ఆనందించాయి. బ్రహ్మ విష్ణు ఆదులందరూ వచ్చారు. బారులు తీరి నిలబడ్డారు. శృతి శిఖరాలు సైతం అందుకోలేని ఆ మహామాయ పాదాలను స్పృశించారు. పుట్టినందుకు ఫలితం దక్కింది అని అందరూ అనుకుంటుంటే తన పట్టుదల నెరవేరిందని బ్రహ్మదేవుడు ఆనందించారు. మరో సుముహూర్తాన సత్యస్వరూపిణి అయిన ఆ సతీదేవి యొక్క బాలికా రూపానికి ఉమా అని నామకరణం చేశాడు దక్షుడు. లోక వ్యవహారార్థం విష్ణువాదులందరూ వెళ్ళి దీవించారు. ఉమా ఎదుగుతోంది. పసినాటి నుండి పశుపతి లీలల్నే వింటూ మననం చేసుకుంటూ క్రీడిస్తూ పెరిగింది. యుక్త వయస్కు అయింది. బ్రహ్మదేవుడు వెళ్ళి ఆమె సందర్శనం చేసుకున్నాడు. అవతార కారణం గుర్తు చేసి వెళ్ళిపోయాడు. ఆనాటి నుండి ఆమె మరింత దృఢంగా శివ పూజను చేయడం ఆరంభించింది. సతీదేవి ఆశ్వయుజ మాసంలో నందాతేది అయిన ప్రతిపదయందు శంకరుణ్ణి భక్తితో అర్చించింది. గుడోదనం నివేదించింది. కార్తీక చతుర్దశి నాడు భక్ష్యాలను పాయసాలను నివేదించి సేవించింది. మార్గశిర బహుళాష్టమి నాడు నువ్వులతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి స్వామిని ఆరాధించింది. పుష్యశుక్ల సప్తమి నాడు అర్ధరాత్రి నిద్రలేచి కూర్చుంది. ఆ మరునాటి రాత్రివేళ పులగం నివేదనగా ఉంచింది. మాఘ పౌర్ణమి నాడు రాత్రంతా జాగారం చేసి 4 యామల్లో బిల్వ పత్రాలతో అర్చించింది. చైత్రశుక్ల చతుర్దశి నాడు మోదుగు పువ్వులు దవనముతో ముక్కంటికి కొలివిచ్చింది. వైశాఖ శుక్ల తదియ నాడు నువ్వులతో చేసిన పదార్థాలని యవల అన్నాన్ని శివుడికి నైవేద్యం పెట్టింది. ఆ నెలంతా తాను మాత్రం పాలు మొదలైన ద్రవ్యాలతో మాత్రమే గడిపింది. జ్యేష్ఠ పౌర్ణమి నాటి రాత్రి శివుణ్ణి బృహతీ పత్రాలతో పూజించి నూతన వస్త్రాలు సమర్పించింది. తాను మాత్రం నిరాహారంగా ఉండిపోయింది. సతీదేవి స్వామివారి కోసం వ్రతాలు చేస్తున్నారన్నమాట. ఆషాఢ శుక్ల చతుర్దశి నాడు శివపూజ చేసి నల్లబట్టలు సమర్పించింది.
శ్రావణ శుక్ల అష్టమి చతుర్దశి తిథులు రెండింటా కూడా శివార్చన చేసి యజ్ఞోపవీతాన్ని, కొత్త బట్టలని, దర్పలని సమర్పించుకుంది. భాద్రపద బహుళ త్రయోదశి నాడు అనేక రకాల పువ్వులతో శివపూజ చేసింది. అరటిపళ్ళు, కొబ్బరికాయలు నివేదించింది. చతుర్దశి నాడు కేవలం మంచినీళ్ళు మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ సరిగ్గా ఆ సమయానికి పండిన ధాన్యాలను నివేదనగా సమర్పించింది. శివ పంచాక్షరి మంత్రం స్మరిస్తూ సర్వవేళలా శివాయత్త చిత్తయే ఉండిపోయేది. ఆ విధంగా నందావ్రతాన్ని ఆచరించి శివయత్త చిత్తయ్యై నిత్య ధ్యానమగ్ని అయిన ఉమని చూసి దేవతలంతా ఆశ్చర్యపోయారు. ఆమె దీక్షకు హాహాకారాలు చేశారు. తక్షణమే బ్రహ్మ, విష్ణువులు తమ తమ పరివారాలన్నీ ఇతర ఆహ జనాల్ని వెంటబెట్టుకుని కైలాసం చేరారు. రుద్రుని స్తుతించారు. గృహస్థుడివి కమ్మని ప్రార్థించారు. ఎట్టకేలకు అంగీకరించాడు నిటలాక్షుడు. నిత్యం నేను ఆత్మధ్యానంలో ఉంటాను. నా ధ్యానానికి ఏనాడు ఆటంకం కలిగించకూడదు. ఒకవేళ అలా ఆటంకం కలిగినట్లయితే ఆమె నాశనం అయిపోతుంది. నేను యోగిని కాబట్టి నాకు యోగిని అయిన యోషయే కావాలి. పెండ్లి చేసుకుంటాను కనుక నేను కామకుడైనప్పుడే తాను కామకి కావాలి. నేను యోగంలో ఉండగా ఆమె కూడా యోగాన్నే ఆశ్రయించాలి. నిత్యం నాకు అనుకూలతనే అనుసరించగలిగేది అయిన అమ్మాయి ఉంటే చూడండి పెళ్ళాడతాను అని రుద్రుడు కొన్ని రూల్స్ చెప్పాడనమాట. అమ్మయ్య అనుకుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా, ఆ వర్గాలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. మెల్లమెల్లగా దాక్షాయిని విషయం ఆయన చెవిలో వేశారు. ఆమె శివదీక్షను కూడా వివరించాడు. మందహాసం చేశాడు చంద్రధరుడు. నందావ్రతం ముగిసిపోయిన శివదర్శనం కాకపోవడంతో ఉమాదేవి మరింత దీక్షగా ప్రయత్నించాలి అనుకుంది. ఆశ్వేయుజ శుక్లాష్టమి నాడు ఉపవాసం చేసి శివారాధన చేసి ఆ మర్నాడు నవమి నాటి ఉదయం శివ ధ్యానంలో కూర్చునుండగా ఆమె ముందుగా ప్రత్యక్షమయ్యాడు పశుపతి. పురుషుడు ఎంత అందంగా ఉంటే ఆడవాళ్ళు కళ్ళు కట్టడిపోతాయో అంతకు వెయ్యింతలు అందంగా అగుపించాడు ఆయన. సర్వాంగ సౌందర్యం, స్ఫటికాద్వ దేహం, నేత్రత్రయం, చంద్రజూటం, విశాలపక్షం, నీలగలం, భస్మోద్ధూలితం అయిన ఆయనను చూసి అమ్మవారు ఉమా సిగ్గుపడిపోయింది. అమ్మవారి అందానికి స్వామివారు మూర్తిభవైపోయారు. అయినా పురుషుడు పురుషోత్తముడు కనుక నిర్వికార ప్రదర్శనతో నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆమె మీకేది అనుగ్రహించాలని తోస్తే అదే అనుగ్రహించండి అన్నది. ఆవిడ చేతే అడిగించుకుందామనుకుంటే కుదరలేదు. అయినా అదో తరహా బెట్టునే ప్రదర్శిస్తూ నా భార్యగా అనుగ్రహిస్తున్నాను అన్నాడు. మహదానందపడింది అమ్మవారు. ఆ జగదానందకారిణి మన ప్రాణిగ్రహణం మాత్రం నా తండ్రి సమక్షాన యథావిధిగా జరగాలి అన్నది. సరేనన్నాడు శివుడు. అనంతరం ఉమా శివుడి వద్ద సెలవు తీసుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది. శివుడికి సతీ విరహం పుట్టింది. దాని మొదటి లక్షణంగా ఆయనకు తన కైలాసమే దూరం అనిపించింది. అందుకని హిమాలయాల్లోనే ఆగిపోయి ధ్యానంలో పడ్డాడు. ధ్యానం ముగిసింది. దక్షుడు దాక్షాయిని రాలేదు. పెండ్లి విషయం ప్రసంగించలేదు. తనకేమో మనసంతా ఉమే అయిపోయింది. వెంటనే బ్రహ్మను తలచాడు. తక్షణమే సరస్వతి సహితంగా వచ్చి రుద్రుని ముందు నిలిచాడు. శివుడు తన పెళ్లి విషయం కదిపాడు. సిగ్గుపడుతూనే విరించి వినయం ప్రదర్శించాడు. లోపల ఆనందంతోనే ఈ వివాహం తప్పక జరుగుతుందని చెప్పి దక్షునితో మాట్లాడే నిమిత్తం వెళ్ళాడు బ్రహ్మ. ఇదంతా కూడా బ్రహ్మదేవుడు ముందే అనుకున్నాడు కదా ఇలా జరగాలి శివుడికి అని చెప్పేసి. అందుకని నవ్వుకొని అంతా నిశ్చయం అయిపోయింది. సుముహూర్తానికి తమకు తరలి వస్తే దక్షుడు ఉమను మీకు కన్యాదానం చేస్తాడు అని విన్నవించుకున్నాడు. ఈరోజు ఆడియోలో దక్షుడు అమ్మవారి కోసం తపస్సు చేయడం, అమ్మవారు దక్షుడికి కూతురుగా పుట్టడం, సతీదేవి ఆచరించిన నందావ్రతము, అమ్మవారి యొక్క దీక్షకి మెచ్చి స్వామివారి ప్రత్యక్షమవ్వడం, రేపటి రోజున స్వామివారి యొక్క కళ్యాణం గురించి తెలుసుకుందామండి. ఇది శ్రీ శివ మహాపురాణం 13వ రోజు పారాయణం సంపూర్ణం. శివార్పణం.